హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెబీ యాక్షన్స్ ఆరంభ సౌరత్వమేనా, అంతు చూస్తారా? దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారా? ఈరోజు సెబీ జానే స్ట్రీట్ అనే ట్రేడింగ్ ఫర్మ్ మీద బ్యాన్ విధించింది. అసలు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ మీద సెబీ ఎందుకు బ్యాన్ విధించింది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ విషయం తెలియాలి. మీరు ఎందుకు ఇన్ని రోజుల పాటు F&O ట్రేడింగ్లో నష్టపోతున్నారో దానికి కారణాలు మీకు తెలియాలి. సో దానికి కారణమే వీళ్ళు. జానే స్ట్రీట్ అనే ఈ ట్రేడింగ్ ఫర్ము జనవరి 2023 నుంచి మార్చి 2025 వరకు వీళ్ళు రిపీటెడ్గా బ్యాంక్ నిఫ్టీని మ్యానిపులేట్ చేస్తూ, వీళ్ళే ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే ఇంట్రాడేలో మ్యానిపులేట్ చేస్తారు, అట్లానే మన ఎక్స్పైరీ డేస్లో కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఇంట్రాడేలో ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారంటే ఫ్యూచర్స్ని, మార్నింగ్ అవర్స్లో ఫ్యూచర్స్ని అధికంగా కొంటూ పెద్ద మొత్తంలో ఫ్యూచర్స్ని కొంటారు. అట్లానే బ్యాంక్ నిఫ్టీని కంట్రోల్ చేయగలిగిన స్టాక్స్ లైక్ HDFCని కానివ్వండి, SBIని కానివ్వండి, కొటాక్ మహీంద్రా కానివ్వండి, ఇండస్ ఇండ్, ఈ బ్యాంక్స్ని వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీని అప్ సైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కంప్లీట్గా ఆఫ్టర్నూన్ 2 o'clock 2:30 వరకు అప్ సైడ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక్కసారిగా వాళ్ళు సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు సెల్లింగ్ స్టార్ట్ చేయబోయే ముందు వాళ్ళు PEని బై చేస్తారు. సో PE సైడ్ బై చేసి ఒక్కసారిగా వితిన్ 5 minutes, వితిన్ 2 minutesలోనే 400 points 500 points బ్యాంక్ నిఫ్టీని డ్రాప్ చేసి దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటారు. సో PE సైడ్ బై చేసి వెంటనే దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని మనీ చేసుకుంటారు. సో ఆ విధంగా ఇంట్రాడేలో మ్యానిపులేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లానే మీరు ఇంతకుముందు ట్రేడింగ్లో ఉండుంటే కనుక మీకు ఇది బాగా అర్థమై ఉండేది. ఎక్స్పైరీ డేస్లో 2 o'clock 2:30 తర్వాత కంప్లీట్గా వన్ సైడ్ మూవ్, అసలు ఎందుకు మూవ్ అవుతుందో తెలియకుండా, అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి, ఎందుకు మూవ్ అవుతుందో తెలియదు, ఏ రీజన్తో మూవ్ అవుతుందో తెలియదు, కానీ మన ఇండిసెస్ మాత్రము 100 points 200 points వితిన్ నో టైము అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉండేవి. ఇటువంటి హై వాలటైల్ మూవ్స్ తోటి మన రీటైల్స్ మనీని వీళ్ళు లూటీ చేశారు. వీళ్ళు ఎంత లూటీ చేశారంటే 36,500 కోట్లు. ఇన్ఫ్యాక్ట్ F&Oలో, ఓన్లీ F&Oలో ఆప్షన్స్ ట్రేడింగ్లో వీళ్ళు 43,289 కోట్లు వీళ్ళు గెయిన్ చేస్తే ఈ పీరియడ్లో జనవరి 2023 నుంచి మార్చి 2025 వరకు 43,289 కోట్లు వీళ్ళు గెయిన్ చేస్తే దాంట్లో అఫ్కోర్స్ ఏదైతే ఫ్యూచర్స్ని స్టాక్స్ని మనం కొంటూ ఉంటారు, కొన్ని బ్యాంక్ నిఫ్టీని అప్ సైడ్ మూవ్ చేస్తారనుకున్నాం కదా, వాటిల్లో లాస్ సెకండ్ హాఫ్లో వాళ్ళు బ్యాంక్ నిఫ్టీని డౌన్ చేయడానికి వాటిని అమ్ముతారు కదా, అక్కడ వచ్చే లాసు కాంపెన్సేట్ చేస్తే వీళ్ళకి 36,500 కోట్లు వీళ్ళు ఈ పీరియడ్లో జనవరి 23 నుంచి మార్చి 25 వరకు వీళ్ళు ఎర్న్ చేయగలిగారు. ఇదంతా ఎవరి మనీ? రీటైలర్స్ మనీ. సో రీటైలర్స్ని ఏ విధంగా మోసం చేశారో సెబీ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఐడెంటిఫై చేసి వీళ్ళని బ్యాన్ చేయడం జరిగింది. ఇటువంటి సంస్థలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. వీళ్ళని ప్రస్తుతం అయితే ఇంటరిమ్ బ్యాన్ చేశారు. కానీ ఈ ట్రేడింగ్, ఈ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ అనేది ఇల్లీగలా? దాన్ని మనము ఇల్లీగల్ అని పూర్తిగా చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ట్రేడింగ్ చేశారు, వాళ్ళు కూడా సెబీ ఎలో చేసింది. సెబీ ఎవరినైతే ఎలో చేస్తుందో వాళ్ళంతా ఏ విధమైన స్ట్రాటజీ అయినా యూజ్ చేసి వాళ్ళు ట్రేడింగ్ చేయొచ్చు. వీళ్ళు పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ను ఉపయోగించి వాళ్ళు మ్యానిపులేషన్ ద్వారా బ్యాంక్ నిఫ్టీని అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళు గెయిన్ చేయగలిగారు. ఇది రీటైలర్స్ మనీ. రీటైలర్స్ని మిస్లీడ్ చేస్తూ వాళ్ళు మనీని గెయిన్ చేయగలిగారు. సో ఇందుట్లో ఒక రకంగా తప్పు మనది ఉంటుంది, అట్లానే వాళ్ళది ఉంటుంది. సో తప్పు మందేముంటుంది, మనం ఆశపడిపోతాము, ఏదో జరిగిపోతుంది అంటే మనకి తెలియదు వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది మార్కెట్లో, కానీ మనం దానికి అట్రాక్ట్ అవుతాము. సో ఆ అట్రాక్ట్ అవ్వడం అనేది వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. సో ఈ విధమైన స్ట్రాటజీస్ తోటి వాళ్ళు కంప్లీట్గా రీటైలర్స్ని మోసపుచ్చారని చెప్పలేం, కానీ మనీని మాత్రం గ్రాప్ చేయగలిగారు. రీటైలర్స్ మనీని గ్రాప్ చేయగలిగారు. మీరు సెబీ రిపోర్ట్ కనుక చూస్తే 93% ఆఫ్ ద రీటైలర్స్ లాస్ దైర్ మనీ ఇన్ లాస్ట్ 4-5 years. 2020 కోవిడ్ తర్వాత చాలామంది ఈ F&O ట్రేడింగ్లో ఎంటర్ అయ్యారు రీటైలర్ ట్రేడర్స్. దాన్ని అవకాశంగా తీసుకొని ఇటువంటి సంస్థలన్నీ పెద్ద మొత్తంలో వాళ్ళ మనీని ఉపయోగిస్తూ మనల్ని లూటీ చేయడం స్టార్ట్ చేసినాయి. ఏదైతే అదైంది, సెబీ మాత్రము ఇప్పుడు ఫస్ట్ గట్టి నిర్ణయం తీసుకుంది. ఇటువంటి నిర్ణయాలే ఫర్దర్గా తీసుకొని రీటైలర్స్ని సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇంకోటి కూడా ఏంటంటే F&O ట్రేడింగ్లో ట్రేడ్ చేసేటప్పుడు ఏ స్ట్రాటజీస్ లేకుండా, ఎటువంటి అనుభవం లేకుండా మనీని గెయిన్ చేయాలనే ఆ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కూడా మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది.
చూద్దాం. ప్రస్తుతం అయితే సెబీ 4,843 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి ఎస్క్రో అకౌంట్లోంచి వాళ్ళు విత్డ్రా చేయకుండా బ్యాంక్స్కి ఆర్డర్ పాస్ చేశారు. కనీసం ఆ 4,800 కోట్లన్నా సరే రికవరీ చేయగలుగుతారేమో చూడాలి మరి. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 83,433 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 25,467 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 240 పాయింట్ల లాభంతో 57,032 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు చూస్తే నిన్నటికి మొన్నటికి భిన్నంగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. స్లైట్గా బ్యాంకింగ్ స్టాక్స్ అనేది ఈరోజు అవుట్ పర్ఫామ్ చేయడం చూసాం మన మార్కెట్లో. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సో మనకి అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. బ్యాంక్ నిఫ్టీ 0.4% పాజిటివ్గా మూవ్ అయితే నిఫ్టీ మాత్రం 0.21%. నిఫ్టీ 0.21% మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 0.42% పాజిటివ్గా మూవ్ అయింది. సో వేరేది నిఫ్టీ ఆటో సో ఈరోజు నిఫ్టీ ఆటో స్లైట్గా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది, 24 పాయింట్స్ మైనస్ క్లోజ్ అయింది, ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఎఫ్ఎంసీజీ విషయానికి వస్తే ఎఫ్ఎంసీజీ ఈరోజు 0.4% పాజిటివ్గా మూవ్ అయితే ఈరోజు నిఫ్టీ ఐటీ 0.8%. సో అన్ని సెక్టార్స్లో కూడాను ఈరోజు ఐటీ సెక్టార్ అనేది కాస్త పాజిటివ్గా, బ్యాంక్ నిఫ్టీ అయితే 0.4% పాజిటివ్గా మూవ్ అయింది, నిఫ్టీ ఐటీ మాత్రము 0.8% పాజిటివ్గా మూవ్ అయింది. సో ఓవరాల్గా మన మార్కెట్లో ఈరోజు మూమెంట్స్ చూస్తే ఆఫ్టర్నూన్ సెషన్ వరకు స్లైట్ నెగిటివ్గా మూవ్ అయిన మార్కెట్ ఆఫ్టర్నూన్ తర్వాత 2:00, 2:30 తర్వాత కాస్త ఒక్కసారిగా పాజిటివిటీ పుంజుకొని ఈవినింగ్ వచ్చేటప్పటికి ఫ్రైడే ఈవినింగ్ క్లోజింగ్ అవర్స్లో కాస్త పాజిటివ్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. మనం ఈరోజు ఓవరాల్గా మన ఇండిసెస్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సెకండ్ హాఫ్ లాస్ట్ 1 అవర్లోనే ఆ పాజిటివిటీ అనేది చూసాం మనం. ఓకే, మనము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా మూవ్ అయింది, రేపటికి అంటే మండేకి సంబంధించి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి అనేది చార్ట్ చూస్తూ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మీరు నిఫ్టీ చార్ట్ కనుక చూస్తే ఈరోజు హ్యాంగింగ్ మ్యాన్ కైండ్ ఆఫ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. డైలీ క్యాండిల్లో మీరు చూస్తే కనుక లాంగ్ విక్ ఉండింది. సో ఈరోజు ఓపెన్ వచ్చేసేసి 25,428 దగ్గర క్లోజ్ ఓపెన్ అయితే లో 25,331, ఆల్మోస్ట్ 95 పాయింట్లు ఓపెన్ కంటే దిగువన లో ఫామ్ చేసి క్లోజింగ్ వచ్చేసేసి 25,461, అంటే ఓపెన్ కంటే కూడా అబోవ్లో క్లోజ్ అయింది. ఓకే, హై వచ్చేసేసి 470, అంటే సుమారుగా ఎక్కడైతే హై ఉందో క్లోజింగ్ కూడా అక్కడే ఉంది. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఆ 9 పాయింట్లు తక్కువలో క్లోజ్ అయింది, బట్ స్టిల్ హై దగ్గరే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు మనం. సో ఇది హ్యాంగింగ్ మ్యాన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఇక్కడ మనం పూర్తిగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు సపోర్ట్ తీసుకుంది 25,330 లెవెల్స్ దగ్గర. మనం ఇంతకుముందు అబ్జర్వ్ చేయాలి అనుకున్న లెవెల్ ఎంత, 25,285 నుంచి 25,300. సో ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. సో అప్రాక్సిమేట్గా ఒక 30 పాయింట్స్ అబోవ్లో సపోర్ట్ తీసుకుంది, బట్ స్టిల్ మనం ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది 25,285. ఆ లెవెల్ కంటే బిలో క్లోజ్ అయినంతసేపు మనము బై అండ్ డిప్స్లోనే మార్కెట్ని చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు హయ్యర్ సైడ్ మనం చూడాలి అంటే ఇమ్మీడియట్గా మనం చూడాలంటే ఏమో 25,550 నుంచి 570 వరకు ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ చూడొచ్చు. బట్ స్టిల్ మనకి 670, 25,620, 670 ఏదైతే మనకి లాస్ట్ వీక్లో మనకి రెసిస్టెన్స్గా ఫేస్ చేసిందో అదే స్టిల్ మనకి రెసిస్టెన్స్ అవుతుంది. అంటే 210 పాయింట్స్ అప్రాక్సిమేట్గా రెసిస్టెన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసేసి 25,285, అంటే ఈరోజు క్లోజింగ్కి సుమారుగా 180 పాయింట్లు. సో అది మనకు ఇంకా స్టిల్ అదే లెవెల్స్ నిన్న ఏదైతే మనం అబ్జర్వ్ చేసామో అదే లెవెల్స్ నిఫ్టీకి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది రేపటికి మండేకి కూడాను. అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనము అబ్జర్వ్ చేయాలనుకున్న లెవెల్ 56,700, ఈరోజు లో వచ్చేసేసి 56,625. ఓకే, ఆ లెవెల్ వరకు వచ్చి 600 నుంచి 700 మధ్యలో ఈరోజు సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యి క్లోజింగ్ వచ్చేసేసి 57,030 దగ్గర క్లోజ్ అయింది. అంటే 57,000 కంటే అబోవ్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో స్టిల్ మనకి ఇదే లెవెల్స్ మనం రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్నాయి మన ఇండిసెస్ అనుకున్నాము, అదే రేంజ్లోనే ఉన్నాయి మరలా కూడాను. 56,700 నుంచి 57,500 ఇదే రేంజ్లో స్టిల్ ఈ రేంజ్ బౌండ్గానే మార్కెట్స్ ఉన్నాయి. అయితే ఈ రేంజ్ ఇంతకుముందు రేంజ్ కంటే అప్ సైడ్ మూవ్ అయినాయి. 56,700 ఇంతకుముందు ఫ్లాగ్ ప్యాటర్న్ అనుకున్నాం కదా, ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ కంటే అబోవ్ లెవెల్స్లో ఇప్పుడు మూవ్ అవుతున్నాయి. 56,700 నుంచి 57,500 వరకు
మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పనిచేస్తుంది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. అది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి మనం చూడాల్సిన లెవెల్స్ మండేకి సంబంధించి. ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ అనాలిసిస్లో ఒక చిన్న కంపారిజన్ చేద్దాము. ఆ కంపారిజన్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ వర్సెస్ హెచ్డిబిఎఫ్ఎస్. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది రీసెంట్లీ లిస్టెడ్ కౌంటరు. బజాజ్ ఫైనాన్స్ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, మనకి తెలిసిన విద్దే. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 5.7 లక్షల కోట్లు. అదే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది 61,000 కోట్లు మాత్రమే. దీని ఎసెట్స్ అండర్ మేనేజ్మెంటు, బజాజ్ ఫైనాన్స్ ఎసెట్స్ అండర్ మేనేజ్మెంటు 4,16,000 crores ఉంటే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎసెట్స్ అండర్ మేనేజ్మెంటు 1,07,000 crores మాత్రమే ఉన్నాయి. అట్లానే నెట్ ప్రాఫిట్స్ కూడా ఉంది. సో మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్. బజాజ్ ఫైనాన్స్ గ్రాస్ ఎన్పిఎస్ 1.18% ఉంటే నెట్ ఎన్పిఎస్ 0.56 ఉన్నాయి. వేరాస్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రాస్ ఎన్పిఎస్ 2.26 ఉంటే నెట్ ఎన్పిఏ 0.99%. సో ఎన్పిఏ విషయానికి వస్తే కాస్త నెగిటివ్గా ఉంది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్. అదే మనము ప్రైస్ టు బుక్ వాల్యూకి వస్తే ఇది 5.9 times ప్రైస్ టు బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతుంది బజాజ్ ఫైనాన్స్. అంటే కంప్లీట్లీ వాల్యూడ్ ఆర్ ఓవర్ వాల్యూడ్ అని చెప్పుకోవచ్చు మనం. అదే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ విషయానికి వస్తే 3.7 times, అంటే ఇంకా స్కోప్ ఉండింది. సో మార్కెట్లో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్కి అనేది ఆ ప్రైస్ అప్రిషియేట్ అవ్వడానికి ఇంకా స్కోప్ ఉండింది. ఓకే, సో ఏఎం గ్రోత్ చూస్తే, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ కనుక చూస్తే బజాజ్ ఫైనాన్స్ సంబంధించి 26 to 29% ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళు గ్రోత్ చూపించగలుగుతున్నారు. అదే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ వచ్చేసేసి 19 to 24%. సో వీళ్ళకి ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం మాత్రం కనపడతా ఉంది. సో వీళ్ళ నిమ్ము విషయంలో కూడాను, ఇంట్రెస్ట్ మార్జిన్లో కూడాను బజాజ్ ఫైనాన్స్ 12% ఉంటే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 7.6% దగ్గర ఉన్నారు. సో ఓవరాల్గా మనకి స్కోప్ పరంగా చూస్తే బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. ఇది గ్రోత్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఆ షేర్ ప్రైస్ అనేది 5.9 times రేషియోలో ట్రేడ్ అవుతుంది. సో ఇది 3.7 times మాత్రమే ఉంది. సో పిఈ రేషియో కూడాను 34 ఉంటే బజాజ్ ఫైనాన్స్ది, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది 27 మాత్రమే ఉంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇంకా స్కోప్ ఉండింది. అంటే ఇంకా పెరగటానికి ఏదైనా డిప్ కనుక ఉంటే మీకు ఈ హెచ్డిబిఎఫ్ఎస్లో కనుక మీరు ఎప్పుడైనా డిప్ను అబ్జర్వ్ చేస్తే ఆ డిప్ను అక్యుములేట్ చేసుకోవడానికి ఈ హెచ్డిబి ఫైనాన్షియల్స్ మంచి కంపెనీ. పైగా ఇది ఎక్సలెంట్ పెడిగ్రీ ఉన్న కంపెనీ. పెడిగ్రీ అంటే దాని బ్యాకప్, దాని పేరెంట్ కంపెనీ వచ్చేసేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెడిగ్రీ అనేది స్ట్రాంగ్ పెడిగ్రీ ఉంది. అట్లానే బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది. బట్ స్టిల్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ అనేది ప్రూవెన్ కంపెనీ. సో ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇది మార్కెట్లో ఉంది, ఇప్పుడు లిస్ట్ అయిన కంపెనీ. ఓకే, సో మీకు ఎప్పుడైనా డిప్ వస్తే ఈ కంపెనీలో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైస్లో కనుక ఎప్పుడైనా డిప్ వస్తే మీరు అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే మీరు ఇంకా స్టడీ చేయాల్సి ఉంది ఈ స్టాక్ గురించి, వాళ్ళ పర్ఫార్మెన్స్, ప్రీవియస్ క్వార్టర్స్ పర్ఫార్మెన్సు, దాని ఇంకేదన్నా 1-2 quarters రాబోయే క్వార్టర్లో వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్, వీటన్నింటి చూసుకొని మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోవాలంటే డెసిషన్ తీసుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.